జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరము ఏప్రిల్ 30 అక్షయ తృతీయ కదండి. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయము అంటే క్షయము కానిది, అంటే ఎప్పటికీ తరగనిది అక్షయం అన్నమాట. అలా ఎప్పటికీ మన దగ్గర ఒక డబ్బే కాదండి, ఎప్పటికీ దానం చేసే మనసు ఏదైనా అక్షయంగా ఉండాలి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సింహాచలంలో నరసింహస్వామి చందనోత్సవం జరుగుతుంది. నిజరూప దర్శనం కనిపిస్తారు స్వామివారు. అంతేకాకుండా మహాభారతాన్ని మొదటిసారిగా రచించి ప్రారంభించిన రోజు ఈ అక్షయ తృతీయ. అలాగే కృష్ణుడు తన స్నేహితుడు కుచేలుని కలిసిన రోజు కూడా అక్షయ తృతీయ. ధర్మరాజుకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చినది ఈరోజు. అయితే ఈరోజు మనం చేయవలసిన దానాలు ఏంటి అంటే ఉదకము. ఎవరికైనా మంచినీరు కుండ ద్వారా ఇస్తే చల్లగా వాళ్ళు హాయిగా ఉంటుంది ఎప్పటికీ. అలాగే దానం చేయవలసింది మరి ఒకటి మామిడి పళ్ళు, చెప్పులు, ఎండాకాలం కాబట్టి గొడుగులు, ఇవన్నీ దానం చేయాలి. అంతేకాని ఎవరో చెప్పారు అనేసి బంగారం కోసము మనము అంటే ఇప్పుడు దానికోసం అప్పులు చేసి ఉన్నవాళ్ళైతే కొనుక్కుంటారు, లేని వాళ్ళు ఏదో చెప్పారు ఎవరో చెప్పారు అని వెళ్ళి అప్పులు చేసి మరీ బంగారం కొనుక్కోవద్దు. ఆ రోజు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా మన ఇంట్లో ఉంటాయి కదా ఏదో ఒక కొంచెం బంగారం, ఆ బంగారాన్ని మనం ధరిస్తాం కాబట్టి పాలతో దాన్ని కడిగేసి శుభ్రంగా తిరిగి అమ్మవారికి మనం ధరింపజేయాలి. అలాగే మనకు తోచినన్ని పువ్వులు, పండ్లు, దీపారాధన చేసుకొని మనకు వచ్చిన అష్టోత్తరాలు లేదా వినడము చేయడము, అలాగే ఒక ముత్తైదువులకు మనకు తాంబూలము ఇవ్వడం, ఇలాంటివి చేయాలండి అక్షయ తృతీయ రోజు. అలాగే వీటితో పాటు ఆ రోజు అక్షయ తృతీయ రోజు కొనుక్కోవాల్సినవి ఏంటి అంటే గళ్ళ ఉప్పు, గవ్వలు, ఇవన్నీ లక్ష్మీప్రదం కాబట్టి ఇవన్నీ కొనుక్కొచ్చుకోండి. వీలైతే ఇవి తక్కువ రేటే కాబట్టి గోమతి చక్రాలు. ఇంకా మనము లక్ష్మీదేవి ప్రసన్నురాలు కావాలి తొందరగా అనుకుంటే అమ్మవారికి ఇష్టమైన తామర గింజలతోటి లక్ష్మీ అష్టోత్తరాలు ఏవి చేసుకున్నా అమ్మవారు తొందరగా ప్రసన్నురాలు అవుతుంది, సంతోషపడుతుంది. ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైనవి. అంతేకాకుండా సాయంత్రం కానీ ఉదయం కానీ కనకదార స్తోత్రం తప్పకుండా చదువుకోండి. లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది.